నా క్యారెక్టర్ పేరేంటి? సింగపూర్ అపర్ణ. అయితే బాగా రిచ్ అనమాట. బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరానంత సంతోషం, కొంచెం కన్నింగ్. ఏంటండి ఇన్ని షేడ్స్? నా ఎన్ని వాడేసుకుందామనే. అంతే కదా మరి. నెక్స్ట్ వస్తున్నారు శ్రీక్రాంతి నవరసాల గ్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. రసహృదయులైన మనం తెలుగు ప్రేక్షక మహాశైలకు వందనం, అభివందనం. కవులు, నటులు, ఇతర కళాకారులు మానవ జీవితాన్ని పునఃసృష్టి చేస్తూ తద్వారా మన హృదయాలలో కలిగించే వివిధ అనుభూతులను పెద్దలు 9 రకాలుగా విభజించారు. వాటికి శృంగారం, హాస్యం, కరుణ, వీరం, భయానకం, భీభత్సం, రౌద్రం, అద్భుతం, శాంతం అని పేర్లు పెట్టారు. ఈ నవరసాలు కళామ తల్లికి నవరత్నాభరణాలు. ఈ నవరసానుభూతిని మన తెలుగు చిత్రాలలోని పాటలు, సన్నివేశాలతో మీకు అందించే మా ఈ చిన్ని ప్రయత్నాన్ని చూడండి, చూసి ఆనందించండి. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద? చెప్తా. కథలు ముగియ కంటి కొసల అగ్గు లెగయ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్కగా నెత్తురోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మండు కన్ను కోపంలో అగ్ని మరణ మృదంగం మైని చీల్చవచ్చే కాంచన. వణుకు కడకు శత్రు సంహారం జరుగు కసిక 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 నిన్ను ఖండించేసిపోగా కాలరాచి నేను నిగద ముగించేసిపోగా వచ్చింది 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 గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే నిన్ను కన్నవారింత కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే. లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. తల తల పులంగి కష్టముల కృంగు నేటి కథ పాడనా కన్నీటి కథ పాడనా. తల కులంగి కష్టముల కుంగు కన్నీటి కథ పాడనా. మణికర్ణిక అందరిలో ప్రత్యేకం. తవరి మను ఇంకా ఝాన్సీ సొత్తయింది.
సంప్రదాయాన్ని అనుసరించి తనకు కొత్త పేరు ఇవ్వబడుతుంది. లక్ష్మి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అనే నేను నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అంకిత భావంతో ఝాన్సీకి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. లక్ష్మీబాయిని కంపెనీ హెచ్చరిస్తుంది. మేము మా ఝాన్సీని ఆధీనం చెయ్యం. దేశమీనా భరత భూమై బ్రతకనా. మనం పోరాడదాం. దానివల్ల భావితరాలు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాయి. మనం పోరాడదాం. ఛత్రపతి శివాజీ మహారాజు గారి స్వరాజ్య స్వప్నాన్ని పునర్జీవింపచేద్దాం. హర హర మహాదేవ. కిం దుష్కరం కిం దుర్లభం కిం దుర్భరం కిం దుర్జయం కిం పూరకం కిం సౌరభం కిం రేచకం కిం అంబకం. కదిలెనురా మృత్యువు, దూకెనురా పరశువు, బదలడురా రాహువు, ఎగసెనురా సింధువు. ఉగ్రరూపహోరమై ఆదిశక్తి రౌద్రమై బ్రహ్మరూపి క్రోధమై దూకంగా మునగర్జన వేగం ప్రజ్వరిల్లు విధ్వంసమే. గంగమ్మ తల్లి జాతర ఊరు వాడ మోతరా. గంగమ్మ తల్లి జాతర గోరా ఊచా కోతరా. గంగమ్మ తల్లి జాతర కాలయముడి హోతరా. నమస్కారం ఎడిటర్ గారు. నీ పేరేమిటమ్మా? వాగ్దేవ్ అండి. 2 ఏళ్ల క్రితం నావి 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మచ్చుకు ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను, వీటిని మీ పత్రికలో వేయించండి. ఇది వినండి, ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను, వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి, తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా, అన్నాని చెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా. చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమున సించి జన్మధన్యతగా. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. పులిలాగా ముందు వేటాడు పడుచుతనం.
అమ్మా ఆనందుకో మమ్మ అందుకో పూజలందుకో పుణ్యమిచ్చుకో మాలచ్చమ్మా మాకు పెద్దమ్మ సింగమ్మ నువ్వేనమ్మా అమ్మా దండాలు దండాలు దండాలమ్మా నా గండాలు తగ్గించి కాపాడమ్మా. సప్త లోకాలనే సద్దడగించిన మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదల్లిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన శుంభ నిశుంభులను నిర్జించిన భద్రకాళిని నేను. నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తినిలా నేను. భగవతి హే శితి కంత కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్. నేను కొలువైన ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. సారీ అండి, డ్యూ టు టైమ్ కన్స్ట్రెంట్ యాంకర్ మెరుపు తీగలాగే వస్తుంది. నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్ సుందరి మ్యామ్ గ్రూప్.